విమానాలు గగనతలంలో విహరించాలంటే వాటికి జీపీఎస్ ఆధారం. జీపీఎస్ను ట్రాక్ చేసుకుంటూనే పైలట్లు విమానాలు నడుపుతుంటారు. కానీ గత కొన్ని రోజులుగా బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు దారి తప్పుతున్నాయి. గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వందలాది విమానాలు జీపీఎస్కు అంతరాయం కలగడంతో గాల్లోనే చక్కర్లు కొడుతూ వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. నావిగేషన్ వ్యవస్థను ఎవరో ప్రభావితం చేయడం వల్లే తరచుగా ఇలా జరుగుతోందని పైలట్లు చెబుతున్నారు. జీపీఎస్ జామ్ కావడంతోనే విమానాలకు అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. అయితే దీనికి కారణం రష్యా రహస్య ఆయుధం టోబోల్ అని తెలుస్తోంది. గతంలో నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్ను అడ్డుకునేందుకు ఈ టెక్నాలజీని రష్యా ఉపయోగించింది. ఇప్పుడు విమానాల జీపీఎస్లో అంతరాయం కలగడానికి కూడా కారణం ఈ టోబోల్ అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, యూకేతో పాటు నాటో దేశాల సహాయంతో ఉక్రెయిన్ రష్యాపై వైమానిక దాడులు చేస్తోంది. దీంతో ఈ దాడులను తిప్పికొట్టేందుకు రష్యా ఇలాంటి పరికరాలను ఉపయోగిస్తున్నట్టు ఉక్రెయిన్ అనుమానిస్తోంది. లిథువేనియా, పోలాండ్ మధ్యలోని కాలినిన్గ్రాడ్లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ టోబోల్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం రష్యా సైనిక స్థావరం దగ్గర భారీ పరిమాణంలో డిష్లను ఏర్పాటు చేశారు. ఈ డిష్లన్నీ టోబోల్ కోసమే ఉపయోగిస్తున్నారు అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రష్యా వ్యాప్తంగా ఇలాంటి సాంకేతిక పరికరాలు 10కి పైగా ఉన్నాయని తెలుస్తోంది. జీపీఎస్కు అంతరాయం కలిగించడం ద్వారా నాటో ప్రయోగించిన క్షిపణులు తమ స్థావరాలను చేరకుండా చేసేందుకు ఈ టోబోల్ను రష్యా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టోబోల్ నేరుగా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకుని వాస్తవ సిగ్నల్స్ను ఏమార్చి ఆ శాటిలైట్ నుంచి వచ్చే సమాచారాన్ని వక్రీకరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో నాటో దేశాల్లో విమానాల్లో జీపీఎస్ అంతరాయానికి టోబోల్ కారణమని అనుమానిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్లో స్టార్లింక్ ప్రసారాలకు అంతరాయం కలిగించేందుకు రష్యా ఈ ప్రయోగాలు చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. బాల్టిక్ సముద్ర తీర ప్రాంతం దగ్గర జీపీఎస్ సిగ్నల్స్ సమస్య ఏర్పడుతున్నట్టు గత కొంతకాలంగా పైలట్లు చెబుతున్నారు. పోలాండ్, సౌత్ స్వీడన్తో పాటు ఫిన్లాండ్ సహా నాటో దేశాల సమీపంలోకొచ్చే ప్యాసింజర్ విమానాలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాదని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పైలట్లు చెబుతున్నారు. అయితే ఈ టోబోల్పై రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.